లాస్ట్ 5 ఇయర్స్లో కూడా పోలీస్ డిపార్ట్మెంటు అన్ని రకాలుగాను కూడా నష్టపోయింది. అంటే వాళ్ళకి మినిమం ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్ దగ్గర నుంచి సీసీ కెమెరాల మెయింటెనెన్స్ కూడా ఏమీ లేకుండా పోయినాయి. ఈవెన్ దో ఈరోజు పోలీస్ స్టేషన్స్ కూడా చాలా కండెమ్ పొజిషన్స్లో ఉన్నాయి. సో వీటన్నిటి మీద కూడా ఒక ఛాలెంజింగ్ పొజిషన్. ఈరోజు బడ్జెట్ అన్నది పోలీస్ డిపార్ట్మెంట్కి పెట్టడం అన్నది వెరీ ఛాలెంజింగ్ పొజిషన్. అయినప్పటికీ కూడా గౌరవ సీఎం గారు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టడమే కాదు, లా అండ్ ఆర్డర్ని కూడా స్టిమ్యులేట్ చేయాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్విప్మెంట్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రొవైడ్ చేయాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. కాబట్టి ప్రత్యేకంగా సీసీటీవీస్ కెమెరాస్ గురించి కానీ, డ్రోన్స్ గురించి కానీ, అదేవిధంగా ఇప్పుడు మనకి ఈగల్కి సపరేట్గా ఫండ్ అలొకేట్ చేయడం కానీ, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి కానీ, వీటన్నిటికీ కూడా బడ్జెట్లోనే సానుకూలంగా స్పందించాల్సిందిగా మేము కోరుకున్నాం. అదే విషయాన్ని ఈరోజు మేము పర్టికులర్గా ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర కూడా కూర్చున్నాం. నాకు తెలిసి లాస్ట్ 5 ఇయర్స్లో ఇటువంటి మీటింగ్ జరిగి ఉండదు. ఎందుకంటే డిపార్ట్మెంట్కి ఎలాకేషన్కి ఒక 5% పంపించేసే పరిస్థితులు తప్పించి ఏ రోజు కూడా డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి ముందుగా ప్రపోజల్స్ తెప్పించుకొని అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, ఎంతవరకు మనం చేయగలమని ఒక ముందే అవగాహన తెచ్చుకొని ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్నది ఎన్డీఏ గవర్నమెంట్కే చెల్లింది. ఈ విషయంలో బడ్జెట్ కూడా మ్యాక్సిమం ఈరోజు ఆక్టోపస్ దగ్గర నుంచి, గ్రేహౌండ్స్ దగ్గర నుంచి మనం ఏర్పాటు చేసుకోవాలి, గ్రేహౌండ్స్ని మనం నిర్మించుకోవాలి. ఇవన్నీ కూడా న్యూ ఛాలెంజెస్ అన్నీ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా మనం అందరం కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు బడ్జెట్ మీటింగ్ కూడా కొనసాగింది. రాబోయే బడ్జెట్లో పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి చేకూరుతుందని మాత్రం నేను కోరుకుంటున్నాను. లేదండి, డిఫరెంట్ ప్రపోజల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకొన్ని ప్రపోజల్స్ కూడా రావాల్సినవి ఉన్నాయి. సో అన్నీ అయిన తర్వాత మీకు ఒక ఫిగర్ మెన్షన్. ఏం లేదండి, అది యాక్చువల్గా నేను మాట్లాడాను, మంత్రి గారితోనే మాట్లాడాను, డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇక్కడ మాట్లాడాను. అది ఈరోజు ఇంకా ట్రేస్ అవుట్ అవుతుంది. బట్ కొంచెం నెగ్లిజెన్సీ కనిపించింది కాబట్టి డెఫినెట్గా అతని మీద చర్యలు తీసుకుంటాం. అంతే కదా, డిపార్ట్మెంట్ కాదు, ఆయన దగ్గర క్యారీ చేసే విషయంలో ఎక్కడో చిన్న అంటే మిస్యూజ్ అని కూడా కాదు, బ్యాడ్ లక్. ఏముంది, చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది. ఏదైనా తప్పు చేసిన వాడికి ఏదో టైంలో శిక్ష తప్పదు, వెళ్తుంది. దానికి మనం రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ బయటకు వచ్చి డీసీపీ ఆఫీసులో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కర్మ సిద్ధాంతం అన్నది నాకేదో గుర్తొచ్చింది. కొన్ని కర్మ సిద్ధాంతాలు కూడా ఉంటాయి కదా. లాస్ట్ టైం మీకు వాళ్ళకి గుర్తు చేయాలి, మమ్మల్ని కనీసం డీసీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు. మా పార్టీ ఆఫీస్ నుంచి మేము బయలుదేరితే అక్కడ ముళ్ళ కంచెలు లాంటి వేసి, ఇనుప కంచెలు వేసేసి, పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి మమ్మల్ని లోపల కూడా వెళ్ళకుండా కిలోమీటర్ అవతలే మమ్మల్ని ఆపేసే పరిస్థితి. ఈరోజు చాలామంది ఈ 7 నెలల కాలంలో డీసీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఇదే ఎక్స్ మినిస్టర్ అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ 7 నెలల్లో 2-3 సార్లు వెళ్ళి డీసీపీని కలిసిన సందర్భం కూడా ఉంది. నిన్న డీసీపీ గారు ఏదో బిజీగా ఉండుంటారు, అక్కడున్న వాళ్ళకి ఇచ్చి రావాలి. దానికి ఇంత రాద్ధాంతం చేసి మళ్ళీ పైగా డీసీపీ ఆఫీస్ను కూడా, అంటే వాళ్ళు బ్యాక్ ఒక్కొక్కసారి వెళ్ళి వాళ్ళ గతం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. అది ఎలా మర్చిపోకూడదు, మనం మర్చిపోయిన కర్మ అన్నది మర్చిపోదు కదా, అదే జరుగుతుంది. అక్రమ అరెస్ట్, వైసీపీ ఎప్పుడు అక్రమ అరెస్ట్ అంటది. మమ్మల్ని చేస్తేనేమో అవి కరెక్ట్ అరెస్టులు, ఇవేమో అక్రమ అరెస్టులు. అందులో పెట్టినవేమి సెక్షన్స్ ఒకసారి చూసుకుంటే దానికి అనుగుణంగానే కోర్టు కూడా సబ్మిట్ చేసాము. జడ్జి గారు కూడా రిమాండ్ విధించారు. ఫర్దర్గా ఏం జరుగుతుందని కోర్టులు చూసుకుంటారు. 6 నెలలు 8 నెలలు అవుతుంది కానీ చాలా కేసులు విషయంలో నిరంతరంగా ఉన్నది అన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ మీ కొత్త క్యాడర్ నుంచే వస్తుంది. సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో మీకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. మీకు విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా చాలా జాగ్రత్తగా చేయాలండి. ఇది లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయం, కోర్టులకు సంబంధించిన విషయం. ఒక కేసు పడింది అనుకుంటే ఆ కేసు ఎందుకు ఏ రకంగా పడింది అవన్నీ కూడా మేము కూలంకషంగా మేము చర్చించుకోవాలి. ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక మేము అంత స్టడీ చేయకుండా మేము ఇవ్వకూడదు. అంటే ప్రతి ఒక్క విషయంలోనే కూడా అందరికీ న్యాయం జరగాలనే కోరుకుంటున్నాము. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలని కూడా కోరుకుంటున్నాం. మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ విజయనగరం జిల్లాలో ఒక పోక్సో కేసు ఒకటి వచ్చింది. పోక్సో కేసులో 3 నెలల కాలంలోనే అతగాడికి జైలు శిక్ష పడింది. అదే విజయనగరం జిల్లాలో 6 నెలల కాలంలోనే పోక్సో కేసులో 25 ఏళ్ళ జైలు శిక్ష పడిన సందర్భం కూడా ఉంది. రీసెంట్గా 10 days బ్యాక్ ఒక పోక్సో కేసులో 3 monthsలో శిక్ష పడింది. సో ఈ విషయంలో నేనేమంటానంటే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ప్రాసిక్యూషన్ వాళ్ళు కానీ, ఈ ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎఫ్ఐఆర్ నోట్ చేసిన దగ్గర నుంచి
ఛార్జ్ షీట్ నోట్ చేసిన దగ్గర నుంచి కూడా కోఆర్డినేట్ చేసుకుని వెళ్తే శిక్ష పడే పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ దానివల్ల ఎటువంటి ఇబ్బంది కూడా కలగదని నా ఉద్దేశం. నమస్తే. వల్లభనేని వంశీ అరెస్ట్ గురించి ఇంతకుముందు నేను చేసినటువంటి వీడియో మీరు చూసే ఉంటారు. ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాల గురించి కూడా కొద్దిసేపు మీతో పాలు పంచుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడైతే వల్లభనేని వంశీని ఉదయం 6 గంటలకు 7 గంటలకు అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చి బహుశా ఇవాళ రాత్రి లోపు అంటే రేపు ఉదయం 6 గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. పోలీస్ కస్టడీలో ప్రస్తుతం వల్లభనేని వంశీ ఉన్నాడు. ఆ వల్లభనేని వంశీని అడ్వకేట్స్ లీగల్ సహాయం చేసేందుకు అడ్వకేట్స్ని కలవనివ్వటం లేదు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు వారి సతీమణి కలవడానికి ప్రయత్నం చేసిన పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ విషయాన్ని మేము డీజీపీ గారికి రిప్రజెంట్ చేద్దామని, ఎవరైతే ఎక్యూజ్డ్గా ఉండి అరెస్ట్ అయ్యాడో అతనికి కొన్ని హక్కులు ఉంటాయి, ఆయన కూడా న్యాయవాదులతో సంప్రదించి బెయిల్ కోసం ప్రయత్నం చేసుకునేటటువంటి సౌలభ్యం ఉంటుంది. కాబట్టి న్యాయవాదులన్నా కలవనివ్వండి, కుటుంబ సభ్యులన్నా కలవనివ్వండి అనే దానికి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామనే ఉద్దేశంతో నేను, అలాగే ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు, మొండితోక అరుణ్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే విష్ణు గారు, అదేవిధంగా అవినాష్ గారు, మేమందరం కలిసి డీజీపీ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశాం. వెళ్ళే ముందు డీజీపీ గారు పిఏకి ఫోన్ కూడా చేశాం. ఆయన గోవిందరావు, ఆయన ఫోన్ చేసి మీరు 4:35 లోపల వస్తే డీజీపీ గారు మిమ్మల్ని కలవటానికి అవకాశం ఉంటుంది, 4:30 తర్వాత ఆయన సెక్రటేరియట్కి వెళ్ళిపోతారు అని చెప్పారు. అందువల్ల హడావుడిగా బయలుదేరి 4:30 మేము డీజీపీ గారి ఆఫీస్కి చేరుకున్నాం. పిలుస్తామండి, పైన డీజీపీ గారు ఉన్నారు, మేము మిమ్మల్ని కనుక్కొని పిలుస్తామని కింద మమ్మల్ని కూర్చోబెట్టారు. సుమారుగా ఒక 20 నిమిషాలు కూర్చున్న తర్వాత డీజీపీ గారు వెళ్ళిపోయారని మాకు తెలిసింది. వెంటనే మేము అడిగాం, ఏం డీజీపీ గారు వెళ్ళిపోయారు కదా, మరి మేము ఎవరికి ఇవ్వాలి రిప్రజెంటేషన్ అని అడిగాం. కనుక్కొని చెప్తామండి అని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ప్రయత్నం చేశారు ఆలపిల్లకి ఫోన్లు చేయడానికి, కానీ ఎక్కడి నుంచి సమాధానం వారికి దొరకలేదు. అలాగే నాకు ఎవరైతే గోవిందరాజు అనుకుంటాను, ఆయనతో నేను సంప్రదించాను. ఆయనకి పలుసార్లు ఫోన్ చేశాను, సుమారుగా ఒక 20-30 సార్లు ఫోన్ చేశాను. ఆయన ఎంగేజ్ వస్తుంది, కాసేపు ఏమో నో రిప్లై. చాలాసేపు వెయిట్ చేశాం. అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్, ఐ థింక్ సుబ్బారావు అనుకుంటాను, ఆయనతో కూడా మాట్లాడాం. ఏం చేయాలి మేము అంటే, ఏం చేయాలో ఆయనే చెప్పడం లేదు. సరే ఏంటి, మేము మాజీ శాసనసభ్యులు వచ్చాము, ప్రస్తుతం ఎమ్మెల్సీలు ఉన్నాం, నేను మాజీ మంత్రిని, ఒక రిప్రజెంటేషన్ తీసుకుని పోలీస్ హెడ్ క్వార్టర్కి మేము వచ్చి మేము ఇవ్వాలని ప్రయత్నం చేస్తే కనీసం రిప్రజెంటేషన్ కూడా తీసుకోవడానికి డీజీపీ గారు బిజీగా ఉన్నా ఎవరొకరికి ఎండార్స్ చేస్తే వారు తీసుకుంటారు కదా, ఏమిటి అన్యాయం అని పలుమార్లు వారిని అడిగినా వారి దగ్గర నుంచి ఏం సమాధానం లేదు. పాపం లోయర్ ఆఫీసర్స్ కదా. సరే ఆ గోడ మీద అంటించొద్దామని మేము ప్రయత్నం చేస్తే అక్కడ అలా అంటించడానికి వీలేదని మాతో వాగ్వాదానికి దిగారు. అట్లా అనిపిస్తా అంటే అది కరెక్ట్ కాదు. ఏం చేయాలి సార్, రిప్రజెంటేషన్స్ మీకు తెలియదు కాదు, ఎక్కడైనా ఏ ఆఫీసులో అయినా సరే దానికి చట్టంలో సెక్యూరిటీ ఓకే. మేము దొంగతనం చేశాను. నేను గోవిందరాజు అనే వ్యక్తిని కన్సల్ట్ చేసి నేను అడిగాను, నన్ను రమ్మన్నారు. 4:35 లోపు వస్తే మిమ్మల్ని డీజీపీ గారు కలుస్తారన్నారు. 4:35 లోపు నేను వచ్చాను, అరగంట కూర్చున్నాను. కానీ ఇదిగో డీజీపీ గారు వెళ్ళిపోయారు. చూడండి, పని మీద ఉన్నారు, ఒత్తిడిలో. డీజీపీ గారి బదులు ఫలానా ఆఫీసును కలవమని చెప్తే ఆయన కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాం. ఏం చేయాలి మేము? టెల్ మీ ద ప్లీజ్. సరేలేండి, మేము మరి అపాయింట్మెంట్ తీసుకుని మేము వచ్చాం కదా, వచ్చినప్పుడు మమ్మల్ని గౌరవించాలి, రిప్రజెంటేషన్ తీసుకుని ఆ తర్వాత మీరు దాన్ని చేతబుట్టలో పడేస్తారో, చదువుకుని ధర్మంగా ఉంటే యాక్షన్ తీసుకుంటారో, దట్ ఈజ్ లెఫ్ట్ టు ది పోలీస్. కానీ కనీసం రిప్రజెంటేషన్ కూడా తీసుకోకుండా అవమానపరిచేటటువంటి కార్యక్రమం డీజీపీ హెడ్ క్వార్టర్లో, పోలీస్ హెడ్ క్వార్టర్లో, రాష్ట్రం మొత్తాన్ని కాపాడవలసినటువంటి పోలీస్, అది కూడా లా అండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి హెడ్ క్వార్టర్లో ఆ విధంగా చేయటం, రెస్పాన్స్ లేకపోవటం ధర్మం కాదని అనిపించింది.